శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత. అందరికీ శుభోదయం. ప్రతి మాసంలోనూ మాస ఫలాలు పక్ష ఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా. అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి మే 1 నుండి గురుగ్రహం మారబోతుంది. గురుగ్రహం అంటే మనకు తెలుసు, చాలా పెద్ద గ్రహం. ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు 1 సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది. ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం. గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలను ఇస్తుంది. చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం. దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం. గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి 12 నదులకు 12 సార్లు మనకు పుష్కరాలు వస్తాయి. 12 సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా. ఈ గురువు గ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత. అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి గురువు యొక్క స్థితి 9. ఇక దృష్టి అంటే రాశి మీద దృష్టి ఉంది, 3వ స్థానం మీద దృష్టి ఉంది, 5వ స్థానం మీద దృష్టి ఉంది. రాశి తనుభావం మీద దృష్టి ఉంది కనుక ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, శారీరక పరిస్థితి బాగుంటుంది, ఆలోచన పరిస్థితి బాగుంటుంది. చక్కగా మనం ఏది ఆలోచించాలన్నా ఏ పని చేయాలన్నా స్పష్టమైనటువంటి సుస్పష్టమైనటువంటి ఒక దిశా నిర్దేశనం చేయగలిగేటువంటి ఒక గట్టి పట్టుదల అయితే ఉంటుంది. 9లో మనకి స్థానంలో ఉన్నాడు కాబట్టి 9 అంటే పూర్వపుణ్య స్థానం. ఇది తండ్రికి సంబంధించినటువంటిది, గురువులకు సంబంధించినటువంటిది, పెద్దలకు సంబంధించినటువంటిది, మార్గనిర్దేశనం దొరికేటువంటిది. గురువు యొక్క స్థానం 9 పైన ఉంది అంటే మనకు పూర్వపుణ్యం వల్ల మన పూర్వీకుల నుండి వచ్చేటువంటిది కానీ ఒక మంచి మార్గనిర్దేశనం కానీ తండ్రి నుండి వచ్చేటువంటి వారసత్వపు సంపద కానీ తండ్రి నుండి వచ్చేటువంటి మంచి ఆలోచన సద్భావన కానీ మన గురువుల నుండి కానీ మా పెద్దల నుండి కానీ సాధు సంతుల నుండి కానీ మంచి జరిగేటువంటి స్థితి ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాదు 3, 5 మీద ఉన్నటువంటి దృష్టి వల్ల తమ్ముళ్ళకి మనం మాట్లాడేటువంటి మాట ఒక సుస్పష్టత ఉండడం వల్ల వీటి వల్ల మంచి దృష్టి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారి యొక్క సంతానానికి అన్ని విద్యాల యోగ్యమైనటువంటిది. ఎందుకంటే 5వ స్థానం అనగానే సంతాన స్థానం. సంతానం లేని వారు ప్రయత్నించడానికి మంచి కాలం, ఉన్నటువంటి సంతానం సద్బుద్ధితో ఉండడానికి వాడు ఈ సంవత్సర కాలం అంతా చక్కటి చదువు ఉంటుంది, ఉద్యోగం పరిస్థితులు బాగుంటాయి. అంతేకాదు వివాహము, వారి సంతానం, ఇలాగా సంతానం విషయంలో అన్ని రకాలుగా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే కన్యారాశి వారికి అన్ని రకాలుగా గురువు యొక్క ఈ మార్పు చక్కటి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది అని చెప్పచ్చు. మనకందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం. రాశి కాలం ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం. అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం. ఎన్నో పాపాలని హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం. అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకోని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రత నియమాన్ని పాటించాలి. గురువారం రోజు మద్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి. అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం. గురువారం రోజు మనకు అంటే
కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు, మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని సత్కరించడము, వారికి సేవ చేయడం, సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం. వీటితో పాటు గురు అనుగ్రహం కలగాలన్నా, ఇంకేది కలగాలన్నా కూడా, మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం, గోవుకి గ్రాసం తినిపించడం. ఇది వీలైతే గురువారం చేయండి, లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు. ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి. ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు. మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు ఉన్న దాన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి. రెండవది, ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే, ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే. అంతే తప్ప మిగతా గ్రహాలన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు. మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు, లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా, ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం. గురువు అంటే గురుతుల్యులైనటువంటి గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం, అక్కడ పూజలు చేయించడం. ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం. ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ, శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సాధు సంతులు, గురుతుల్యులు, గురువులు, ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు. అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం, లేకపోతే వారికి సేవ చేయడం, ఇలాంటిది ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం. ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నా కాంక్ష. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే.